గార్డెన్ మీట్ అతి షార్ట్ టైంలో అరేంజ్ చేశాడు. సెకండ్ టైం అరేంజ్ చేశాడు. వినపడుతుందా అక్కడికి వచ్చి మాట్లాడినాడు చేశాడు. ఆవిడకి చాలా ధన్యవాదాలు మన హ్యాపీ గార్డెన్ గ్రూప్ తరఫున. తర్వాత తిరుపతి గార్డెన్ అలానే భానుప్రియ గారు, భగత్ గారు 3 నెలల నుంచి పాపం వాళ్ళు గార్డెన్ మీట్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. అంటే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ అండ్ తిరుపతి గార్డెన్ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడ్డారు. ఫైనల్గా మాకు కుదిరింది. మేము కూడా అంత దేశం అంతా తిరుగుతూనే ఉంటాము. గార్డెన్ మీట్లకి కుదిరింది. వారికి నా ధన్యవాదాలు వారిద్దరికి. ఇంకా స్వామివారి సన్నిధిలో దగ్గరలో ఉన్న తిరుపతి గార్డెనర్స్కి, అదే కడప నుంచి వచ్చిన వాళ్ళకి, ఇంకెక్కడి నుంచి వచ్చారండి, చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మీకెందుకు నేను నమస్కారం పెడుతున్నానంటే వయసులో పెద్దవాళ్ళు అయినా ఒక ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. రమాదేవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ గురించి అందరికీ తెలిసి వాళ్ళ భర్త గారికి నేను కాళ్ళకి నమస్కరించాను. ఆయన ఒక డైలాగ్ అన్నారు, ఏంటంటే మీరు నాకు నమస్కరించలేదు, నాకు పెట్టిన నాకు నమస్కారం డైరెక్ట్గా మా అమ్మవారికి అయ్యగారికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ అందరికీ నమస్కారము. నేను నా తరఫున మా ఎమ్మెల్యే తరఫున ఎందుకు పెడుతున్నాం అంటే మీరు ఫ్రీక్వెంట్గా స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు మా యొక్క నమస్కారం ఆయనకి చెందుతాయి. కానీ ఆయన దీవెనలు మాత్రం డైరెక్ట్గా మాకు వస్తాయి. ఇది ప్రూవెన్. ఇంకా మీకు హ్యాపీ గార్డెనర్స్ అనే ఒకటి కనపడుతుందండి. దాంట్లో ఏదో లోపం ఉందా? లోపం చెప్పండి. అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ కరెక్టే. మా ఎడ్బిన్ల పేర్లు లేవు, అక్కడ ఫోటోలు లేవు. అర్థమైంది ఎవరికైనా? అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేయండి. మా ఎడ్బిన్లు ఫోటోలు కానీ పేర్లు కానీ ఉండవు అక్కడ. ఎందుకంటే హ్యాపీ గార్డెనర్స్ అందరూ మెంబర్స్ది, మా ఎడ్మిన్లది కాదు. మెంబర్స్ లేకపోతే మా గ్రూప్ ఎక్కడ ఉంటుందండి? గ్రూప్స్ ఆర్ రన్ బై మెంబర్స్. ఆ ఫిలాసఫీ మేము నమ్ముతాం. సెకండ్, మా